సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో సోమవారం హనుమాన్ మాలదారుల శిబిరాన్ని యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కొండగట్టుకు సుల్తానాబాద్ పట్టణం మీదుగా పాదయాత్రగా వెళ్లే హనుమాన్ మాలదారులకు ఉపశమన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 4 రోజులు ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని అన్నారు. శిబిరంలో వాటర్ బాటిళ్లు, పండ్లు, మజ్జిగ, మెడికల్ కిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అతి కఠినమైన దీక్ష, అతి పవిత్రమైన దీక్ష అంటే హనుమాన్ దీక్ష అని చెప్పుకోవచ్చు. ఇది 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు అందరూ సాములు వేస్తారు. దీనికి నిష్ఠ బాగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుండి ఇక్కడ పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఇక్కడ చాలామంది భక్తులు పాదయాత్రగా వెళ్తుంటారు. పెద్దపల్లి జిల్లాను ఆనుకొని పలు జిల్లాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఆ జిల్లాలకు పెద్ద హనుమాన్ జయంతి అంటే ఈ నెల 22వ తారీఖు నాడు పెద్ద హనుమాన్ జయంతి ఉంది. ఆ హనుమాన్ జయంతి కోసం గత 5 వారం రోజుల ముందు నుండి ఇక్కడ పాదయాత్రగా వెళ్తుంటారు. మా సుల్తానాబాద్ పట్టణం మీదుగా వెళ్ళే వారికి ఉడతా భక్తిగా మనం ఎంతో అంత సాయం చేయాలని చెప్పి గత 2 సంవత్సరాల కిందట మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువుల ఐక్యత చాటడం, మేమంతా ఉన్నాం, మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మేము స్వాగతిస్తామని చెప్పి చెప్పడం కోసం ఇది ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పలువురు దాతలు సహకరిస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చే సాముల కోసమే మేము
ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మజ్జిగ, వాటర్ మిలన్ లాంటివి మేము అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఎంతో అంత మేమున్నామని ఉపశమనం అందించడం కోసం, అలాగే చేత తీర్చుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి పోయే వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మెడికల్ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మాకు ఇవి కావాలని సమాచారం ఇస్తే మేము మాకు ఆటో ద్వారా మేము వాళ్ళ తీసుకుపోయి అందించడం జరుగుతుంది. ఈ హనుమాన్ ఆశీస్సులు, ఆ శ్రీరాముని రక్ష అందరికీ కలగాలని చెప్పి, ఈ తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేమైతే ఎక్కడైతే ఈ వాలంటీర్స్ మా కోసం సహకరిస్తున్నారో, ఎవరైతే మా కోసం చిన్నారులు చేస్తున్నారో, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందులో ప్రతి సంవత్సరం మనకు అనుకున్నట్టుగానే ఒక ఇంచుమించు దాదాపు ఒక 20-30% కూడా వేస్తున్నారు. ఫ్యూచర్లో 50% కావాలని ఆ భగవంతుడి సహకారం ఉండాలి. అలాగే సేవాభావంతో మీరు ఇంత అమూల్యమైన సేవ అందిస్తున్న వారికి నేను నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హనుమాన్, జై